బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగ జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉడతా శైలజ యాదవ్, జిల్లా కార్యదర్శిగా వి విజయలక్ష్మికి రాష్ట్ర మహిళా అధ్యక్షులు పెరుమాళ్ల పద్మజ యాదవ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. నెల్లూరు బీవీ నగర్ సమీపంలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కోసం కృష్ణయ్య ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ మహిళా విభాగ జిల్లా అధ్యక్షురాలు వల్లెపు రజని, అన్నంగి రమణయ్య, ముంగర శైలజ, నూర్ జహాన్, బుజ్జమ్మ, సురేంద్ర, నక్క, దినేష్, పవన్ కళ్యాణ్, రాయి శ్రీకాంత్, పావని, నారాయణ, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నుంచి జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కమిటీలని ఎన్నుకుంటున్నాం. మహిళా కమిటీలని బీసీ ఆర్ కృష్ణయ్య గారు 40 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయితేనేమి, బీసీ మహిళా చట్టసభల్లో బిల్లు కోసం అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం అయితేనేమి, వీరందరి కోసం కూడా ఆయన 40 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. అటువంటి మహానుభావుడు, అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పటికి కూడా తెలంగాణలో కూడా బీసీ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రేపు 17వ తేదీ 17వ తేదీ మహాధర్నా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా బీసీలందరూ గుర్తించాల్సింది ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలి. ఒకరినొకరు విమర్శించుకోవడం మర్చిపోతే చాలా మంచిదని నేను బీసీలందరికీ కూడా చెప్తున్నాను. కాబట్టి బీసీ మహిళలందరినీ కూడా నా వంతు నేను చైతన్యం వచ్చే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కొత్త కమిటీలని జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉడతా శైలజ యాదవ్ని, జిల్లా కార్యదర్శిగా విజయలక్ష్మి గారిని ప్రకటించడం జరుగుతుంది. నా పేరు తెలీదా? చెప్పాలా? పెరుమళ్ళ పద్మజ యాదవ్, బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలని. అందరికీ నమస్కారం. నా పేరు ముంగర శైలజ. నేను బీసీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు పద్మజ యాదవ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కమిటీలు నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీలో జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉడతా శైలజ గారు, అదేవిధంగా అధ్యక్షురాలుగా విజయలక్ష్మి గారిని నిర్ణయించడం జరిగింది. ఈరోజు కార్యదర్శిగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు జిల్లా బీసీ మహిళ అందరూ కలిసి కట్టుగా ఈ ప్రోగ్రాంని జరపడం జరుగుతుంది. ఇంక మీదట బీసీ మహిళలందరూ కలిసి బీసీలకు రావాల్సిన హక్కుల గురించి పోరాటాలు చేస్తారని తెలియజేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు నూర్ జహాన్. నేను బీసీ సంఘంలో 15 ఏళ్ల నుంచి మేడంతో వర్క్ చేస్తున్నాను. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా 10 ఏళ్ళు చేశాను. మేడంతో పాటు 15 ఏళ్ళు మంజునాథ్ కమిషన్ కానీ, అంబేద్కర్ జయంతి కానీ, పూలే జయంతి కానీ అన్ని కార్యక్రమాలు మేము బీసీ సంఘంలో చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్కరికి బీసీలకి అందుబాటులో మేడంతో పాటు పనిచేస్తూ ఉన్నాము. ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు, పద్మజ మేడం ఆదేశాల మేరకు నేను చేసిన వర్క్లన్నీ మేడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు మహిళా సంఘంలో ఒక పేరు నిలబెట్టుకొని మేడం కింద వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా అందరికీ నమస్కారం అండి. నా పేరు వల్లెపు రజని. ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకి, పద్మజ గారి సూచనల మేరకి, ఆమె ఆధ్వర్యంలో, పద్మజ మేడం గారి ఆధ్వర్యంలో నన్ను మహిళా ప్రెసిడెంట్గా జిల్లాకి ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఉపాధ్యక్షురాలుగా ఉడతా శైలజ గారిని ఎన్నుకోవటం అయింది. తర్వాత జిల్లా కార్యదర్శిగా విజయలక్ష్మి గారిని ఎన్నుకోవటం జరిగింది. మేమందరం కలిసి పద్మజ యాదవ్ గారికి, ఆర్ కృష్ణయ్య గారికి మంచి పేరు తీసుకొస్తాము. బీసీ సంఘంలో మంచి పని చేస్తాము. మా వల్ల వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా వాళ్ళకి మంచి పేరు తేవాలని, వాళ్ళతో కలిసి బీసీలందరికీ న్యాయం చేకూర్చాలని, చేకూరుస్తామని మనసారా నేను మాట్లాడుతున్నా మీడియాతోటి.